పోలింగ్ తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్థానికులను బట్టి అర్థమవుతుంది. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా అల్లర్లు జరుగుతున్నాయి, దాడులు కనిపిస్తున్నాయి, వాహనాలపై రాళ్లు రువ్వుకుంటున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. మరి విశాఖపట్నంలో అలాంటి పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే ప్రశాంత వాతావరణంలోనే విశాఖపట్నంలో పోలింగ్ సాగుతుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఉదయం చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఒకటి సంఘటన జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు ఆ పోలీసులు తక్షణమే స్పందించి వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక అనకాపల్లి జిల్లాలో తోడవరం మినహా మిగతా ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగానే జరుగుతున్నాయి. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా ప్రశాంతమైన ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల పరిస్థితుల్లో చూసుకున్నప్పటికీ ఈ ప్రాంతంలో అయితే అల్లర్లు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే వరవడు ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఒకరికొకరు బంధుత్వాలు ఉంటాయి. అదేవిధంగా రాజకీయ పార్టీ వేరు వేరు అయినప్పటికీ కూడా ఒకే కుటుంబానికి చెందినట్టు వారు ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతంలో అల్లర్లు అయితే తక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే అటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా చర్యలు ఏ రకంగా ఉన్నాయి అక్కడ? విశాఖ ఏజెన్సీ విషయానికి వచ్చి విశాఖపట్నం జిల్లాలో అరకు, పాడేరు, రామచంద్రవరం ప్రాంతాలు, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో తిరుపతి, సామూరు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పటివరకు అంటే గతంలో ఎలక్షన్లకు ముందే మావోయిస్ట్ పార్టీలు అయితే నేషనల్ విడుదల చేయడం జరిగింది. ఎన్నికలు బహిష్కరిస్తాం అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర బలగాలు అయితే అక్కడ మోహరించడం జరిగింది. కేంద్ర బలగాలతో పాటు సివిల్ పోలీసులు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా మోహరించాయి. అలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన అదేవిధంగా కొత్త వ్యక్తులు అక్కడ ఉన్నతాన్ని కూడా పూర్తిగా పరిశీలించి అయితే అక్కడ వదలడం జరుగుతుంది. పోలింగ్ రోజు అయితే కొత్త వ్యక్తులకు అవకాశం లేకుండా ముందుకు పోవాలని చర్యలు చేపట్టారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఐడెంటిటీని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అదేవిధంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా పూర్తి వెబ్సైట్ అదేవిధంగా సీసీ కెమెరాలతో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేపట్టడం జరుగుతుంది. సిబ్బంది ఎవరైతే పోలీస్ సిబ్బంది భద్రతా దళాలు ఉన్నారో వాళ్ళకైతే బాడీ స్కానర్స్ కూడా పెట్టి బాడీ అంటే ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కూడా ఒక కెమెరాను అయితే అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏం జరిగిన రీతనేది దాన్ని జిల్లా కేంద్రాల్లో మానిటరింగ్ చేసి అప్పటికప్పుడు అయితే వాళ్ళతో పరిస్థితులు అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ప్రాంతాల్లో ప్రమాదాన్ని పొంచి ఉన్న ప్రాంతాల్లో అయితే మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ రాజు, మీరు చెప్తున్నట్లుగా అటు మావోయిస్ట్ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఏదైతే పరిణామాలు చూస్తున్నామో అది ఒక రకంగా స్వాగతించాల్సిన విషయమే అయినప్పటికీ ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో అత్యల్పంగా మెల్లిమెల్లిగా మందకోడిగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. ఇంకా టైం చూసుకున్నట్లయితే 1 గంట దాటింది. ఇంకా కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇంకా సగం వరకు కూడా పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఇంకా 40% మేరనే ఉంది. అంటే ఇప్పుడు పోలింగ్ శాతం అక్కడ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ ఎండల దృష్ట్యా ప్రజలు రోడ్లపైకి రావాలంటే కూడా జంకుతారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్క భారత పౌరుడు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి అక్కడ విశాఖపట్నంలో ఈ రోజు సాయంత్రం కల్లా ఆ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్. చూసుకుంటే అంటే ఎండల తీవ్రత ఉదయం నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే పోలింగ్ మొదటిగా సాగే అవకాశాలు సాధారణంగా కనిపిస్తాయి. ఎందుకంటే వృద్ధులు కావచ్చు, పిల్లలతో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అంటే గత 2019 ఎలక్షన్ వరకు సాయంత్రం 5 గంటల వరకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ అయితే సాయంత్రం 6 వరకు సమయం కేటాయించింది. దీంతో ఓటర్లో కూడా అంటే ఏదైతే తటస్థ ఓటర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆలోచించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసే ఉన్న నేపథ్యంలో ముందు సాయంత్రం వరకు సమయాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఏదైతే విశాఖపట్నం సిటీకి సంబంధించి ఉన్నటువంటి మొదటి పోలింగ్ అయితే మధ్యాహ్నం తిరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 73% వరకు ఎన్నికలైతే పోలింగ్ శాతం నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పుడు కనీసం 80 నుంచి 85% వరకు పోలింగ్ పెరగాలని చెప్పి అధికారులు అయితే ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టు కూడా ఓటర్లు అయితే చైతన్యం చేసే అవకాశాలు కూడా కనిపించాయి. కాబట్టి మధ్యాహ్నం 2 తర్వాత నుంచి కూడా కనీసం 3 నుంచి అయినా ఎండ తీవ్రత తగ్గిన తర్వాత కూడా వీటి సంఖ్య అయితే ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా ఖచ్చితంగా తెలిసి రైట్ రాజు, థ్యాంక్ యూ.